తండ్రి తన కుమార్తెనైనా ఏ రీతిగా దీవిస్తాడు, అడిగితే తండ్రి ఎలా స్పందిస్తాడో జరిగిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం తీద్దాం. యెహోషువ 15వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఆమె గాడిద దిగగా కాలేబు ఆమెను చూచి నీకు ఏమి కావాలనని ఆమెను అడిగాను. అందుకామె నాకు దీవెన దయచేయము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చినావు గనక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు మెరక మడుగులను, చూసారా, మెరక మడుగులను పల్లపు మడుగులు కూడా కాలేబు తన కూతురైన అక్సాకు ఇచ్చినట్లుగా ఈ వాక్యం ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. అయితే చూడండి, కూతురు తండ్రిని అడగకుండానే తండ్రి ఏమంటూ ఉన్నాడంట, నీకు ఏమి కావాలి చదువుతారన్నమాట. ఫస్ట్ లైన్లోనే కనబడుతుంది కదా, దిగగా కాలేబు ఆమెను చూచి నీకు ఏమి కావాలనని ఆమెను అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నాకు ఒక దీవెన కావాలి, ఆ దీవెన పొందుకోవడానికే, ఆ దీవెన ఆశించి నేను యొద్దకు వచ్చానని అక్సా తన తండ్రి అయిన కాలేబుతో పలుకుతున్న అద్భుతమైన మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ చూసినట్లయితే గనక అక్సా తండ్రిని అడగగా తండ్రి ఏం చేశాడంట, అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగానే ఏమడుగుతుంది, మే దక్షిణ భూమి నాకు ఇచ్చావయ్యా, అది నాకు ఎందుకు కూడా ఉపయోగంలో లేదు, కాబట్టి నాకు నీటి మడుగులు కావాలి. ఏం కావాలంట, నీటి మడుగులు కానీ నాకు ఉన్నట్లయితే కనుక నీరు అక్కడ నిల్వ ఉంటుంది కనుక పంటలు పండడానికి చాలా అవకాశం ఉంటుందయ్యా, కాబట్టి నా తండ్రి నాకు నీటి మడుగులు గల ప్రాంతాలను నాకు స్వాస్థ్యముగా ఇవ్వమని తన తండ్రి అయిన కాలేబుతో అక్సా మాట్లాడినప్పుడు అతను ఏమిచ్చాడంట, పల్లపు మడుగులు ఇచ్చాడు, మెరక మడుగులు కూడా ఇచ్చాడు. మెరక స్థానంలో, మెరకగా ఉన్న ప్రాంతంలో అసలు నీటి మడుగులు ఉంటాయండి? మెరకగా ఉన్న స్థలం అంటే ఏంటది? ఎత్తైన స్థలం. ఎత్తైన స్థలంలో కూడా నీటిని నిల్వ చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పల్లపు మడుగులు అంటే ఆ ఎత్తైన స్థలంలో కురిచిన వాన నీరంతా ఎక్కడికి వచ్చేస్తుందంట, పల్లానికి వచ్చేస్తూ ఉంది. పల్లములో ఎప్పటికీ కూడా నీరు నిలిచి ఉంటుంది, కానీ మెరక స్థానంలో మాత్రం నీరు అనేది ఉండదు. కానీ ఉండే విధముగా వారుకున్నటువంటి ఆ యొక్క నైపుణ్యత కలిగి చాలా చాకచక్యముగా వారున్నటువంటి వారికి ఇచ్చిన దేవుడిచ్చిన ఆ జ్ఞానముతో మెరక స్థానంలో కూడా ఏం చేశారంట, నీటిని నిల్వ చేసే పద్ధతి వారు తయారు చేసి కనుగొని కష్టపడి ఏం చేస్తారు, మెరకలో కూడా అంటే ఎత్తైన స్థలాల్లో కూడా వారు పంటలను పండిస్తూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆ భూములను తండ్రి ఎవరికి ఇచ్చాడంట, అక్సాకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, అడిగిన వెంటనే తండ్రి స్పందించాడు. అడిగిన దానికంటే ఎక్కువగానే ఆ యొక్క తండ్రి అయిన కాలేబు కుమార్తె అయిన అక్సాకు ఇచ్చినట్లుగా లేఖనంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకునే పాఠం మనం చూసినట్లయితే, ఈ భూ సంబంధమైన తండ్రి అలాగిచ్చినట్లయితే గనక పరమందున్న పరమ తండ్రి ఇంకెలా ఇస్తాడండి? చెప్పాలి మీరు, ఇంకెలా ఇస్తాడంట? మనం ఊహించిన దానికంటే, అంటే మన లెక్కకు కానీ ఊహకు కానీ అందనటువంటి దీవెన, అద్భుతమైన దీవెన మనకు దేవుడు అనుగ్రహిస్తాడండి. కాబట్టి ఆ దీవెన మనం పొందుకోవాలంటే గనక తండ్రికి ఇష్టలుగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రి మన మీద కనికరించాలంటే గనక, ఆయన కనికరమును కరుణను మన మీద చూపించాలంటే గనక చూడండి, మన ప్రవర్తన కూడా చాలా కీలకమన్నమాట. మన భక్తి, మన ప్రవర్తన, మన నడవడిక చాలా చాలా కీలకముగా కనబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంట, పరిశీలించుకోవాలి. తండ్రి నా మీద కరుణించాలి, ఓ తండ్రి నన్ను నువ్వు కనికరించయ్యా అని మనం ప్రార్థన చేస్తాం కదండి. దేవుడు కరుణిస్తాడా? చెప్పాలి, కరుణిస్తాడా? ఎక్కువగా దావీదు మాటలో ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాడు కదా, దేవా నన్ను కరుణించు, నేను ఇబ్బందుల్లో ఉన్నానయ్యా, శత్రువు నన్ను తరుముతూ ఉన్నాడు, నేను పారిపోతూ ఉన్నానయ్యా, మీరే నన్ను కాపాడాలి, నన్ను రక్షించాలి, ఓ దేవా నువ్వు మౌనంగా ఉండొద్దు అన్నట్లుగా ఈ మాటలు ఎక్కువ దావీదు కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము కూడా తండ్రిని పిలుస్తున్నప్పుడు, తండ్రిని వేడుకుంటున్నప్పుడు, తండ్రిని అడుగుతున్నప్పుడు మన ప్రార్థనకు తండ్రి స్పందిస్తూ ఉన్నాడా? చెప్పాలి, మన ప్రార్థనకు తండ్రి స్పందిస్తూ ఉన్నాడా? మనం ఏదైతే అడుగుతున్నామో దానిని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడండి. చూడండి, కొన్ని సార్లు మనం ప్రార్థన చేయగా వెంటనే సమాధానము మనకు వచ్చేస్తూ ఉంది. మరికొన్నిసార్లు
ఎంత ప్రార్థించినా మన అక్కర తీరదు, మన అవసరము కూడా తీరదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో మనం మిగిలిపోతూ ఉంటాం. కాబట్టి అక్కడ మన విశ్వాసము ఏమవుతుందంటే క్రమక్రమంగా బలహీనపడుతుందా, బలపడుతుందా? సహజంగా చూసినట్లయితే కనుక విశ్వాసంలో సన్నగిల్లిపోయే పరిస్థితులు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా మన విశ్వాసాన్ని దేవుడు బలపరిచి అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.